మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, మనం కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేద్దాం. సో సాధారణంగా గుండెపోటుకు సంబంధించిన సంకేతాల విషయంలో యాక్చువల్గా ఒకటి చెమట పట్టడం, ఒకవైపుకు లాగడం కానీ, లేదా అతనికి సంటలో నొప్పి రావడం కానీ, లేదా అంటే ఇటువంటివి వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి మీరు అన్నారు, ప్రతి ఒక్కరికి సిపిఆర్ మీద అవగాహన ఉండాలి. తద్వారా మెదడుకి రక్త సరఫరా ఉంటే బ్రెయిన్ డెడ్ కాకుండా మనం కాపాడగలుగుతామని చెప్పేసి అన్నారు. దీంతోపాటు కొంతమంది అనేది కాళ్ళ నొప్పులు కూడా వన్ సైన్ ఆఫ్ హార్ట్, అదే గుండె జబ్బులకు సంబంధించి కారణంగా భావిస్తున్నారు. అంటే ఈ కారణాల్లో ఏవి గుండె పోటును లేదా గుండె జబ్బులకి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి? ఆ క్రమంలో కొంతమంది అనేది యాస్పిరిన్ చేసుకుని హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి కొంతమంది కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. అది ఎక్స్పర్ట్ మీ యొక్క అంటే మనకు ఆస్పిరిన్ అనేది ఇప్పుడు మీకు గుండె ఈసీజీ చేసిన తర్వాత చేంజెస్ ఉంటే ప్రతి హాస్పిటల్లో ఖచ్చితంగా లోడింగ్ డోస్ ఆఫ్ ఆస్పిరిన్, క్లోపిడోగ్రిల్ అనే టాబ్లెట్స్ ఇస్తారండి. బట్ అది మనం ఇంట్లోనే నిర్ధారించుకోలేము. బట్ అది ఇవ్వడం వల్ల ఎంత లాభం అనేది కూడా మనం చెప్పలేము. కాకపోతే ఒకటి మీరు అడిగినట్టు కాళ్ళ నొప్పులు అనేది అయితే నేను హార్ట్కి సంబంధించింది కాదు. మేబీ అంటే హార్ట్ సిమ్టమ్స్ చాలా వేరీడ్గా ఉంటాయి. వెన్నులో నొప్పిలాగా వస్తుంది, నెక్ పెయిన్ లాగా వస్తుంది, కొంతమంది దవడల్లో నొప్పులు, కొంతమందికి అబ్డామినల్ పెయిన్ అంటే పొట్టలో కూడా నొప్పి వచ్చినట్టుగా వస్తుంది. బట్ కాళ్ళ నొప్పులు అయితే కొంచెం రేరే. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి గుర్తించాల్సింది, ఇప్పుడు ఇది ఏదైతే హార్ట్లో రక్తనాళాల్లో బ్లాక్స్ అని చెప్పానో నేను, ఈ ప్రాసెస్ అనేది దీన్ని అథెరోస్క్లిరోసిస్ అంటారు. ఏదైనా ఒక రక్తనాళం బ్లాక్ అవ్వడాన్ని ఈ ప్రాసెస్ అనేది యాక్చువల్లీ బుక్స్లో ఎలా చెప్తారంటే ఇది చిన్న పిల్లల్లోంచి స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటుంది ఇది. కొంతమందిలో మీకు ఎలా అయితే గుండెలో ఉండే రక్తనాళాలు బ్లాక్ అవుతాయో సిమిలర్గా మీకు బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి, కాలుకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయి, అలానే కడుపులో ఉన్న పేగులకి వెళ్ళే రక్తనాళాలు కూడా బ్లాక్ అవుతాయండి. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు మీకు హార్ట్ లోపల ఉండే రక్తనాళాల సైజు కొంచెం చిన్నవిగా ఉంటాయి వీటన్నిటితో పోలిస్తే. అందుకని మీకు వీటి తాలూకా సిమ్టమ్స్ కొంచెం అర్లీగా వస్తాయి. మేము కూడా ఈవెన్ సిఏబీజీ చేసేటప్పుడు, బైపాస్ సర్జరీ చేసేటప్పుడు అదర్ పార్ట్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అని ఖచ్చితంగా బ్రెయిన్కి, కొంతమందికి లెగ్స్కి కూడా మేము స్క్రీనింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే మేము బ్రెయిన్లో కూడా సిగ్నిఫికెంట్ బ్లాక్గా ఉండిందంటే బైపాస్ చేసేటప్పుడు ఆ పేషెంట్కి స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బైపాస్ ఆపరేషన్ చేసేటప్పుడు కొంచెం హార్ట్ని మేము మ్యానిపులేట్ చేయడం వల్ల బీపీలో హెచ్చుతగ్గులు వస్తాయి. అలాంటప్పుడు ఏదన్నా ఈ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో ఉండే ఆ బ్లాక్స్ అనేటివి అక్కడి నుంచి కొంచెం డిస్ప్లేస్ అయ్యి అవి కొద్దిగా పైకి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కాలికి రక్తనాళాల్లోంచి మేము ప్రతి పేషెంట్కి కూడా బైపాస్ చేసేటప్పుడు బీపీ మానిటర్ చేయడానికి రక్తనాళాల లోపల చిన్న క్యాన్లా పెట్టి బీపీ మానిటర్ చేస్తాం. ఒక్కొక్కసారి హార్ట్ ఫంక్షన్ తక్కువగా ఉంటే ఈ కాల్లోంచి బెలూన్ పెడతాం, ఐఏబీపీ అంటారు అనమాట. ఇది పెట్టినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అంతకు ముందే కనుక కాళ్ళల్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఈ బెలూన్ లాంటివి పెట్టినప్పుడు అవి ఇంకా కొంచెం బ్లాకేజ్ ఎక్కువయ్యి కాలుకి కొంచెం రక్త ప్రసరణ తగ్గి కాలుకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మేము అన్ని స్క్రీనింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఎస్పెషలీ స్మోకర్స్ ఎవరికైతే ఉంటారో వాళ్ళల్లో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాళ్ళ రక్తనాళాల్లో కూడా. కానీ ఇది దానికి ఒక సిమ్టమ్ లాగా అయితే మనం పరిగణించలేం. ఇది అథెరోస్క్లిరోసిస్ అనేది సిస్టమిక్ ప్రాసెస్ ఖచ్చితంగా. కానీ మనకు హార్ట్కి సంబంధించి కొంచెం అర్లీగా చేంజెస్ అనేవి జరుగుతాయి, రక్తనాళాల సైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి.